So hey guys, welcome back to the channel everyone. The third generation Honda City అన్నమాట. ఈ కార్ కలర్ని వచ్చేసి హోండా మెటాలిక్ సిల్వర్ అని పిలుస్తుంది. సో మ్యాట్ సిల్వర్ కాదు, మెటాలిక్ సిల్వర్, ఎందుకంటే ఇది కొంచెం షైనీ ఫినిష్ ఉంటుంది కాబట్టి. సో దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, హోండా కంపెనీ రిమోట్తో వస్తుంది. లాక్ అన్లాక్ బటన్, కీకే రిమోట్ ఉంటుంది. సో దీని ప్రీవియస్ సెకండ్ జనరేషన్ మనం వీడియో చేసాం, అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. దానికి వచ్చేసి రిమోట్ కీ సపరేట్గా ఉంటుంది, దీనికి వచ్చేసి కీలోనే రిమోట్ ఇచ్చేశారు. సో సెంటర్ లాకింగ్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. సో అండ్ దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే సెకండ్ దీని హుడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది 1.5 లీటర్ అంటే 1497 cc 4 సిలిండర్. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా, 4 సిలిండర్ ఇన్లైన్ 4 వాల్వ్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్. ఇది డీజిల్ ఇంజన్ కాదు. డీజిల్ ఇంజన్ వచ్చేసి దీని నెక్స్ట్ జనరేషన్ అంటే 4th జనరేషన్ నుంచి మీకు డీజిల్ ఇంజన్ వచ్చింది. సో ఇక్కడ ఎయిర్ ఇంటేక్ ఇచ్చారు ఫంక్షనల్గానే. ఇదిగోండి ఎయిర్ ఇంటేక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు అండ్ బ్యాటరీ ఇక్కడ ప్లేస్ చేశారు. సో ఇన్సులేషన్ సగమే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఇంటేక్ ఇచ్చారు కదా. కానీ ఇంజన్ అంత నాయిస్ ఏం లేదు, కార్ స్లోగా డ్రైవ్ చేస్తే సైలెంట్గా వెళ్ళిపోతుంది. సో అండ్ ఇక్కడ వైపర్ ఫ్లూయిడ్స్ ఇచ్చారు, కానీ ఈజీగానే బాగా మిర్రర్ అంతా ఈజీగానే స్ప్రెడ్ చేస్తుంది. అండ్ దీని లైట్ చూసుకున్నట్లయితే ఇది హాలోజన్ బల్బే, ఇది కూడా హాలోజన్ బల్బ్. అండ్ ఇది ఎల్ఈడి లైట్, ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి లైట్ ప్లేస్ చేశారు ఇక్కడ. అంటే ఇది పార్కింగ్ లైట్ అనమాట, సో ఆఫ్టర్ మార్కెట్. అండ్ ఇది వచ్చేసి సిగ్నల్ ల్యాంప్. అండ్ దీనికి ఫాగ్ ల్యాంప్స్ ఎక్కడ ప్లేస్ చేయలేదు, బట్ ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ ప్లేస్ చేసుకున్నారు బై ద ఓనర్. బై ద వే దిస్ కార్ ఈజ్ నాట్ ఫర్ సేల్, ఎవరు ఫర్ సేల్ అని కామెంట్స్లో మెన్షన్ చేయకండి. సో దీని సైడ్ లెంత్ విషయానికి వచ్చినట్లయితే ఇది 4.4 సెంటీమీటర్స్ లెంత్తో వస్తుంది, 1.4 సెంటీమీటర్స్ హైట్ అండ్ 2.5 సెంటీమీటర్స్ వీల్ బేస్. వీల్ బేస్ అనేది టైర్ టు టైర్ మెజర్ చేస్తుంది. సో అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది, బట్ అయినా రోడ్ స్క్రాచ్ చేస్తుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోలేదు. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే 5 mm అనేది దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్ జనరేషన్ వచ్చి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది, ఇది 165 బై ద వే. అండ్ సిగ్నల్ ల్యాంప్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 175/65 R15 inch డిస్క్ వీల్ అనమాట. ఇది మిడ్ వేరియంట్, టాప్ ఎండ్ కాదు. సో డిస్క్ వీల్ ఇచ్చారు. అండ్ దీని బ్రేక్ సెటప్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ రౌటర్స్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ రౌటర్స్ ఇచ్చారు, బట్ బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది, ఏబిఎస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో అండ్ అక్కడ ఒక ఎఫ్ఎం యాంటీనా ప్లేస్ చేశారు. అండ్ మిర్రర్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. 1 సెకండ్. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. సో కార్ లాక్ అయిపోయింది. 1 సెకండ్, ఐ విల్ షో ఇట్ టు. సో మిర్రర్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, మీరు ఇక్కడ మూవ్ చేస్తే అక్కడ మూవ్ అవుతుంది. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, బట్ ఫోల్డింగ్ వచ్చేసి మాన్యువల్గా చేసుకోవాలి, ఎలక్ట్రికల్గా ఫోల్డ్ అవ్వదు, మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా. సో అండ్ కమింగ్ టు ద బ్యాక్, ఇది 1.6 సెంటీమీటర్స్ విడ్త్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఐవీటెక్ అనేది పెట్రోల్ ఇంజన్. మ్యాక్సిమం హోండాలో ఇందాక చెప్పినట్లు అన్నీ ఐవీటెక్ పెట్రోల్ ఇంజనే. సో అండ్ డీజిల్కి వచ్చేసి ఐడీటెక్ అని బ్యాడ్జింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ హోండా బ్యాడ్జింగ్. అండ్ ఇక్కడ సిటీ ఎస్ వేరియంట్ ఇది. ఇక్కడ కూడా ఒక రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ బూట్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ లోపల మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ ఫ్యూయల్ లిడ్ అనేది ఫ్యూయల్ లిడ్ని జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఐ విల్ షో ఇట్ టు. అండ్ దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 506 లీటర్స్ బూట్స్ కెపాసిటీతో వస్తుంది. ప్రీవియస్ సెకండ్ జనరేషన్ హోండా సిటీతో కంపేర్ చేసినట్లయితే 6 లీటర్స్ బూట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశారు, అది 500 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది. సో నేను దానికి దీనికి ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, దాన్ని నేను వీడియో తీసాను కాబట్టి ఐఎమ్ కంపేరింగ్ ఇట్ టు యూ. సో డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, చూడండి ఎవరైనా చూడకపోతే. సో అండ్ దీని స్పేర్ వీల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్ చేశారు, విచ్ ఈజ్ స్మాలర్ దెన్ ద అదర్ వీల్స్. అండ్ జాక్ ఇక్కడ ప్లేస్ చేశారు, బట్ జాక్ స్క్రూ అనేది టూల్ కిట్ అక్కడ ప్లేస్ చేశారు. సో అండ్ దీనికి బూట్లో ఒక లైట్ ఇచ్చారు, ఇక్కడ బూట్ యాక్సెస్ చేసుకోవడానికి కనపడాలి కదా నైట్ టైం. సో అండ్ కార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చి ఫ్యూయల్ లిడ్ ప్లేస్ చేశారు. సో ఇందాక మీకు చెప్పినట్లు ఫ్యూయల్ లిడ్ లోపల నుంచి యాక్సెస్ చేయవసరం,
పెట్రోల్ బంక్ వెళ్ళి జస్ట్ వాళ్ళు ఇట్లా పుష్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఫ్యూయల్ ఓన్లీ. సో నాకు ఇదేంటో తెలీదు, మీరు కామెంట్ డౌన్ చేయండి మీకు తెలిస్తే. సో అండి ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. డాష్బోర్డ్ వ్యూ వచ్చేసి ఇట్లా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. ప్రీవియస్ కార్తో కంపేర్ చేస్తే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్లో ఉంది డాష్బోర్డ్ వ్యూ. సో బ్యాక్ వచ్చేసి ఈజీగా 4 మెంబర్స్ కూర్చోవచ్చు. బట్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు అండ్ బూట్ ఎలాంటిది యాక్సెస్ చేయలేము ఇక్కడ నుంచి. సో బై ద వే ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ సీట్ కవర్స్ అనమాట. ఆఫ్టర్ మార్కెట్ సీట్ కవర్స్ ఓనరే ఇచ్చుకున్నారు. అండ్ ఇక్కడ ఒక రీడింగ్ లైట్ ఇచ్చారు. సో అండ్ ఇక్కడ ఒక కప్ హోల్డర్ అండ్ స్పీకర్స్ ఇచ్చారు. 4 స్పీకర్స్. మ్యూజిక్ క్వాలిటీ నేను మీకు చూపిస్తాను. అండ్ దీనికి 4 పవర్ విండోస్ స్విచ్చెస్ ఇచ్చారు ఇక్కడ అండ్ దేర్ ఆల్సో. సో ఇక్కడ సీట్ పాకెట్స్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి. సో ఫైల్స్ ఏమైనా ఉంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో అండ్ దీనికి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు. మనం సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద పర్సన్స్ హైట్. సో అండి అప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో అండి మీకు చెప్పడం మర్చిపోయాను, దీనికి ఇవి ఆఫ్టర్ మార్కెట్ పార్కింగ్ సెన్సర్స్ అనమాట. అండ్ రివర్స్ క్యామ్ కూడా ఆఫ్టర్ మార్కెట్. సో కార్కి వచ్చేసి బై ద కంపెనీ మీకు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఇస్తారో లేదో కామెంట్ డౌన్ చేయండి. సో అండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే 1 సెకండ్ ఐల్ టర్న్ ద కీ ఆన్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఆర్పిఎం మీటర్ ఇచ్చారు, స్పీడోమీటర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అండ్ ఇది రీడింగ్ అనమాట. అండ్ ఇది ట్రిప్ మీటర్ అండ్ ఇది యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్ ఇచ్చారు. అండ్ ఇవి కాజన్ లైట్స్ అండ్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇచ్చారు కార్కి. దీనికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ప్లేస్ చేశారు. సీట్ బెల్ట్ పట్టుకుంటేనే వర్క్ అవుతుంది అది. సో అండ్ ఇది స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చారు, ఒక సైడే ఇచ్చారు, రెండో సైడ్ ఇవ్వలేదు. సో ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్స్ అనేది ఇవ్వలేదు, మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి ఏసీ అనేది. అండ్ ఇది స్టీరియో బై ద కంపెనీ, ఎటువంటి ఆఫ్టర్ మార్కెట్ స్టీరియో ప్లేస్ చేయలేదు. అండ్ దీని మ్యూజిక్ క్వాలిటీ ఉందా 1 సెకండ్. సో అండ్ మ్యూజిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నీట్ అండ్ డీసెంట్గా ఉంది. 4 స్పీకర్స్ ఇచ్చారు కదా నాకు మీకు చెప్పినట్లు. సో మ్యూజిక్ క్వాలిటీ కూడా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. అండ్ ఇది పార్కింగ్ లైట్ స్విచ్ అనమాట, ఇక్కడ ఆన్ చేస్తే బయట కూడా ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కాజన్ లైట్, సమ్ స్టీరింగ్లో సమ్ కాజన్ ఉంటే అట్లా చూపిస్తుంది, బట్ కార్ ఆన్ చేస్తే అది పోతుంది. సో అండ్ గ్లవ్ బాక్స్ వచ్చేసి నీట్ అండ్ డీసెంట్గా ఫైల్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఫైల్ కంపార్ట్మెంట్. అండ్ ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, ఇది డోర్ ఓపెన్ చేసుకోనికి. అండ్ ఇక్కడ కూడా అంతే ఫైల్ కంపార్ట్మెంట్. సో మీకు కనపట్లేదు కదా, అది షర్ట్. ఇక్కడ ఫైల్ కంపార్ట్మెంట్ అండ్ వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ స్పీకర్ ఇచ్చారు. సో హుడ్ యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు లివర్. అండ్ ఇది సమ్ కాయిన్ స్పేస్. అండ్ దీనికి ఫ్రంట్ 4 ఏసీ వెంట్స్ ఇచ్చారు, రేర్ ఎటువంటి ఏసీ వెంట్స్ ఇవ్వలేదు. సో చూసుకున్నట్లయితే రేర్ ఎటువంటి ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ సీట్ బెల్ట్ ఇందాక మీకు చూపించినట్లు అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇచ్చారు. సో అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్, ఇందాక మీకు చూపించినట్లే ఆఫ్టర్ మార్కెట్ రేర్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ ఇది కెమెరా అనమాట, దీని వెనకమాల మిర్రర్ ఉంది, దీన్ని తీయలేదండి. సో మీలో చాలామందికి డౌట్ రావచ్చు, సో చూడండి మీకు ఈ మిర్రర్ లేకుండా ఎట్లా బ్యాక్ చూడగలరు అనేది. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీకు కనబడుతున్నట్లే. సో మరి ఇంక లేట్ ఎందుకు, కార్ డ్రైవ్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మీరు దీని ఇంజన్ సౌండ్ వినండి. సో మీకు ఏసీ ఆన్ చేయగానే ఆ రేడియేటర్ ఫ్యాన్ అనేది టర్న్ అవుతుంది కదా, అప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది కొంచెం ఇంజన్ సౌండ్ అనేది. అప్పటిదాకా ఇంజన్ సైలెంట్గా ఉంటుంది. సో మీరు పీస్ఫుల్గా 60 అలా మంచి రోడ్స్లో డ్రైవ్ చేస్తే మీకు కార్ సౌండ్ కూడా తెలీదు, అంత ఇంజన్ రీఫైండ్ ఉంది.
సో దీని పవర్ గురించి మాట్లాడాలంటే ఇది 118 bhp అండ్ 148 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది సెగ్మెంట్ కార్. మనం అంతకుమించి దీంతో రేసింగ్ చేసేసేది ఏమి ఉండదు కదండి. పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవడానికి ఇది సిటీ డ్రివెన్ కదా, సో పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకోవడానికి ఆ పవర్ సరిపోతుంది. సో అండ్ దీని స్టీరింగ్ వీల్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్తో వచ్చింది, ఎటువంటి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్తో రాలేదు. బట్ కొన్ని కార్స్కి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. మీకు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. హైడ్రాలిక్ వచ్చేసి కొంచెం టైట్ ఉంటుంది, బట్ ఎలక్ట్రానిక్ వచ్చేసి ఫుల్ ఫ్రీ ఉంటుంది. మీరు జస్ట్ ఇట్లా 1 ఫింగర్తో తిప్పేయచ్చు. అండ్ దీనికి నేను మీకు చెప్పినట్లు 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. సో సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా వస్తుంది దీంట్లో. సో బేసిక్గా మీ అందరికి చెప్తా, నేను మర్చిపోతున్నా సీట్ బెల్ట్ పెట్టుకోవడం. సో ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో రన్ అవుతుంది. అది దీనిలో ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉంది అండ్ మాన్యువల్ వేరియంట్ కూడా ఉంది. ప్రీవియస్ జనరేషన్, సెకండ్ జనరేషన్లో మాత్రం ఓన్లీ మాన్యువలే ఉంది, ఆటోమేటిక్ ప్రొవైడ్ చేయలేదు దాంట్లో. సో అండ్ దీనికి రివర్స్ గేర్ వచ్చేసి ఎటువంటి పుల్ కానీ పుష్ కానీ, లైక్ నాబ్ని పుష్ చేస్తారు కదా కొన్ని కార్స్లో, లైక్ స్కోడాస్ అండ్ VWs, అలాగేం లేదు. జస్ట్ నార్మల్గా అన్ని కార్స్ ఉన్నట్లే ఉంది. రివర్స్ గేర్ వచ్చేసి 5 స్పీడ్కి 6th గేర్లో రివర్స్ వస్తుంది కదండి, అట్లానే ఉంది. సో దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 18 km/L ఆన్ హైవే. పెట్రోల్ కార్ కదా, మోర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. అండ్ ఇట్లాంటి సిటీ ట్రాఫిక్లో వచ్చి 14-16 యావరేజ్గా ఇస్తుంది. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో ఇది ఈజీగా 700 km ట్రావెల్ చేయగలదు. మీరు యావరేజ్గా ఆన్ హైవే ఒక 18 km/L వేసుకున్నా మీకు అరౌండ్ 700 పైనే వెళ్ళిపోతుంది కార్ ఈజీగా. అండ్ ఇది కంపెనీ వాడు ప్రొవైడ్ చేసిన హార్న్, ఎటువంటి ఆఫ్టర్ మార్కెట్ హార్న్ దీనికి ఫిట్ చేయలేదు, కంపెనీ వాడు ఇచ్చిన హార్న్ ఇది. అండ్ దీని హెడ్ లైట్ వచ్చేసి పర్లేదు, బెటర్. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసినట్లయితే దీని లైటింగ్ ఫోకస్ వచ్చేసి నీట్గానే ఉంది. సో ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆన్ చేసుకుంటే ఇంకొంచెం నీట్గా ఉంటుంది. దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు అమెజాన్లోనూ లేదంటే ఆఫ్టర్ మార్కెట్ స్టోర్స్లోనూ మీకు దొరికేస్తాయి. సో యూ కెన్ ఫిట్ దెమ్. అది మీరు లాంగ్ ఈజీగా ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు. సిటీ పర్పస్ అయితే వేస్ట్, ఊరినే చలాన్స్ రాసేస్తూ ఉంటారు. సో అండ్ ఈ కార్ లాంచ్ చేసినప్పుడు, ఈ కార్ 2009 మోడల్ అనమాట. ఈ కార్ లాంచ్ చేసినప్పుడు దీనిలో ఎటువంటి డీజిల్ వేరియంట్ లేదు కాబట్టి, ఓన్లీ పెట్రోల్ వేరియంట్ ఉంది కాబట్టి బేస్ మోడల్ వచ్చేసి 7.52 lakhsతో లాంచ్ అయింది. అండ్ టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి అది ఆటోమేటిక్ అరౌండ్ 10 lakhs దాకా ఉంది. ఐ కాంట్ సే ద ఎగ్జాక్ట్ ప్రైజెస్, బట్ మీకు జస్ట్ నార్మల్ బ్రీఫ్గా చెప్తున్నాను. అండ్ ఇది యూటర్న్ వచ్చి 5.3 meters రేడియస్తో యూటర్న్ టర్న్ అవుతుంది. లాంగ్ కార్ కదండి, మరి కొంచెం లాంగ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏదైనా చిన్న కార్ ఉంటే చిన్న కార్కి యూటర్న్ రేడియస్ అనేది తగ్గుతుంది, ఆ మీటర్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది లాంగ్ కార్ కాబట్టి దీనికి రేడియస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో యా, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. So meet you with another car. So yeah, that's it for today guys. Thanks for watching.